ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని, సాధ్యం కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయ జీవోను తీసుకురావాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దీని వెనకమాల ఉన్నటువంటి స్టోరీని కూడా మీకు ఒక నిమిషం చెప్తాను. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఎస్ఆర్ శంకరన్ గారు గిరిజన ప్రాంతాల్లో సత్వరంగా అభివృద్ధి కాపాడడానికి ప్రధాన కారణాలు ఏంటని ఆయన ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు గిరిజన ప్రాంతంలో బాగా వెనుకబడి ఉంది, సామాజికంగా ఆర్థికంగా త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా బాగా చదువుకోవాలి. అలాంటి చదువు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు కూడా రావాలంటే ఆ మారుమూల ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి అభ్యర్థుల్ని స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు వారికే ఇస్తే ఆ గ్రామాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ చదివించే ఆస్కారం ఉంటుందన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అందరూ కన్నా చదువుకోగలిగితే గిరిజన ప్రాంతాల్లో సామాజికంగా ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన శంకరన్ గారు చేశారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు 100 మంది స్కూల్లో చేరితే 5వ తరగతి 6వ తరగతి వచ్చేటప్పటికి 100 మందిలో కేవలం 32 మంది ఉండేవాళ్ళు. అంటే దాదాపు 68 మంది స్కూల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుండేవాళ్ళు. అంటే డ్రాప్ అవుట్స్ విపరీతంగా ఉండేవి. సో ఇలాంటి కారణాల వల్ల త్వరితగతిన గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కాలేకపోతున్నాయి. ఇవి అభివృద్ధి కావాలంటే అందరూ చదువుకోవాలి. అలా చదువుకోవాలంటే స్థానికంగా ఎవరైతే కాస్త కోస్త చదువుకుంటారో గిరిజనులు వారిని అక్కడ ఉపాధ్యాయులుగా నియమిస్తే ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో వారు చేశారు. ఆ పరిమాణ క్రమంలోనే జీవో నంబర్ 3 కూడా మనకు వచ్చింది. దానివల్ల ఇవాళ ఏజెన్సీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి టీచర్స్ చాలామంది, దాదాపు 90% మంది టీచర్స్ మంచి ఉన్నత స్థాయికి రాగలిగారు. దానివల్ల వారికి సమాజంలో ఒక గౌరవం, గిరిజన ప్రాంతం అభివృద్ధి కావడానికి బ్రహ్మాండంగా దోహదపడింది కూడా. ఇవాళ ఈ ప్రాంతం కాస్త కోస్త సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందంటే అంటే అది ఒక ప్రధానమైనటువంటి కారణమని కూడా మీ దృష్టిలో పెడుతున్నారు. కొంతమంది గిరిజనేతరులు ఆ జీవో రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా లేదు, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో 2వ అధికరణకి అనుకూలంగా లేదని సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఆ జీవో నంబర్ 3ని కొట్టేసింది. సరే, సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని మనం ఇక్కడ ఏమాత్రం మనం కామెంట్ చేయలేము. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. ఒక బ్రహ్మాండమైనటువంటి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడైనటువంటి ఒక వ్యక్తిని సుప్రీంకోర్టులో అడ్వకేట్గా నామినేట్ చేసి వారి ద్వారా సుప్రీంకోర్టులో కూడా దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా రివ్యూ పిటిషన్ కూడా రాష్ట్రపతి అధికారానికి అనుకూలంగా లేదనే ఉద్దేశంతో ఆ రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, దీన్ని చదువుకున్నటువంటి గిరిజన బిడ్డలకు అన్యాయం జరగడానికి వీల్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావాలంటే ఈ జీవో నంబర్ 3 పునరుద్ధరణ జరగాలి, లేదా దీనికి ప్రత్యామ్నాయం కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఆలోచన చేసి ఆ రోజు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ఎస్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ,
ఆ రోజున ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయమైనటువంటి జీవోను మనం తీసుకురావాలి, దీనికి కారణాలు ఏమిటి వెతకండి అని వారు ఆదేశిస్తే అప్పుడు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అయింది. ఆ సమావేశం రాష్ట్రంలో 111వ సమావేశం. ఆ సమావేశంలో ఒక తీర్మానం చేశాం. ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం కావాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 371 ఆర్టికల్ డి ప్రకారం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో 2వ సవరణ కనుక చేయగలిగితే ఇది సాధ్యమవుతుందన్నటువంటి ఒక ప్రపోజల్ని రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈలోపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఇదే నేను చాలా సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా చెప్పాను. మొన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాం. ప్రత్యామ్నాయం రావాలంటే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో 2వ అధికరణాన్ని సవరించాలి. ఆ ప్రయత్నం జరగాలంటే గతంలో చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి రికమెండేషన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. ఒకవేళ మీకు అది సాధ్యం కాకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం 11 నెలలు దాటిపోయింది. 11 నెలల్లో మీరు ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయలేకపోయారు. ఇప్పటికైనా చేయండి. చేసి వెంటనే తీర్మానాలు పెట్టి ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి 5వ షెడ్యూల్ 2వ అధికరణాన్ని సవరణ చేసిన వెంటనే మెగా డిఎస్సి ఏర్పాటు చేయమని ఎన్నో సందర్భాల్లో చెప్పాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ వచ్చారు, భారీ బహిరంగ సభ పెట్టారు. అరకు వ్యాలీ సాక్షిగా, వేలాది మంది గిరిజనుల సాక్షిగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాను, సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తెస్తానని అందరి సమక్షంలో మాట ఇచ్చి అది సవరించిన తర్వాత మాత్రమే గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగకుండా స్పెషల్ మెగా డిఎస్సి ఇస్తానని ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. ఇవాళ 11 నెలలు వచ్చింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. 6 నెలల నుంచి మా పోరాటం జరుగుతుంది. ఎన్నో సందర్భాలలో స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంలో మీరు మాటిచ్చారు, జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం జీవో తెస్తారని మీరు మాటిచ్చారు. మీ మాటను మీరు నిలబెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో ఎంతోమందికి మీరు మాటిచ్చారు. అవన్నీ సాధ్యాసాధ్యాలకు ఏమవుతుందని కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఇవాళ మా ఆదివాసీ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డలకి, చదువుకున్నటువంటి నిరుద్యోగ బిడ్డలకి దాదాపు 475 ఉద్యోగాలు స్పెషల్ ట్రైబల్ మెగా డిఎస్సి మీరు అనౌన్స్ చేస్తే మాకు వస్తాయి. అలా కాకుండా ఇవాళ మీరు అనౌన్స్ చేసినటువంటి ఈ మెగా డిఎస్ ద్వారా మాకు రాగలిగే ఉద్యోగాలు కేవలం 40 మాత్రమే. అంటే దాదాపు 400 మంది గిరిజనులు, అర్హత కలిగినటువంటి గిరిజనులు ఉపాధి లేక వీధుల వెంట తిరిగే పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితే కాక రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. బీభత్సందంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ మేము చేస్తున్నటువంటి ఉద్యమం ఆదివాసీ బిడ్డల జీవన భృతికి సంబంధించినటువంటి, ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమని మేము చేస్తున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం ఇవాళ ఆరంభించాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన్యం ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలే కాదు, వారికి సహకరించే అన్ని రాజకీయ పక్షాలు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. చాలామంది తెలియక ఈ ప్రాంతానికి వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం గమనించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీకి స్పష్టమైనటువంటి క్లారిటీ రావాలి. మీ హామీలను మీరు నిలబెట్టుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలను రక్షించుకోవాలి. ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి బిడ్డల యొక్క జీవన భృతిని నోరు కొట్టొద్దని వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇవాళ అందరం కలిసి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు అందరం కలిసి ఒక వేదిక మీదకి వచ్చాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల జీవితాలను బాగు చేసే ఈ జీవో నంబర్ 3ని వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించి అప్పుడు మాత్రమే మెగా డిఎస్సి మీరు నిర్వహించుకోండి. లేదా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలను వదిలేసి మీ మెగా డిఎస్సిని మీరు పెట్టుకోండి అనే కాని పక్షంలో 500 మంది నిరుద్యోగ యువకులు వీధిని పడే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రజానీకం సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.